అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలు కలుస్తాయా? ముఖాముఖాలు కూడా చూసుకోవడానికి, చేతులు కలుపుకోవడానికి ఇష్టపడిన పార్టీలు కలిసి పనిచేయడాన్ని అసలు ఊహించగలమా? కానీ అక్కడ మాత్రం అంచనాలు తల్లకిందులవుతున్నాయట. ఊహలు వాస్తవంలోకి వస్తున్నాయట. టీడీపీ వైసీపీ మధ్య ఫెవికాల్కు మించిన బంధం పెనవేసుకుపోతోందట. నువ్వు లేక నేను లేను అన్నట్టుగా రెండు పార్టీలకు చెందిన వాళ్లు అలైబలై చేసుకుంటోంది. అక్కడున్న ప్రత్యేక పరిస్థితి ఏంటి చూద్దాం. తెలుగుదేశం వైసీపీ రెండింటిది ఆగర్భ శత్రుత్వం. అది కూడా అలా ఇలా కాదు. ఆ పార్టీ ఆఫీస్ మీద కాకి ఈ పార్టీ ఆఫీస్ మీద వాలనంత వర్గ శత్రుత్వం ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. సాధారణంగా పొలిటికల్ పార్టీస్ రాజకీయ విభేదాల వరకే పరిమితమైతే టీడీపీ వైసీపీల విషయంలో మాత్రం అది అంతకు మించి. కానీ ఇప్పుడక్కడ రెండు పార్టీలు దోస్తు మేరా దోస్త్ అంటున్నాయి. నువ్వు లేక నేను లేనన్నట్టుగా పెనవేసుకుపోతోందట బంధం. ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ మీద పోరాడడం ఆసక్తి రేపుతోంది. ఏపీలో కత్తులు దూసుకునే రెండు పార్టీలు తెలంగాణలో యుగళ గీతం పాడుతున్నాయి. అందుకు భద్రాద్రి జిల్లా సారపాక వేదికైంది. ఇక్కడున్న ఐటీసీ ఫ్యాక్టరీలో కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. పేరుకు ఇవి యూనియన్ ఎలక్షన్సే గాని తీరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్ని తలపిస్తుందట. మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చవుతుందని చెబుతారు కార్మికులు. ఇక్కడ పోటీ ప్రధానంగా తెలుగుదేశ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీయూసీ, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ మధ్య ఉంటుంది. రెండు పక్షాల హోరాహోరీ పోరులో డబ్బుతో పాటు మద్యం గురించి చెప్పే పనే లేదు. అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ ఎన్నికకు లేనంత ప్రాధాన్యం ఉంటుంది ఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికకు. 4 ఏళ్లకోసారి జరిగే ఈ ఎన్నికలోనే టీడీపీ అనుబంధ సంఘం టీఎన్టీయూసీ, వైసీపీ అనుబంధ సంఘం కలిసి పోటీ చేస్తున్నాయి. అంతకుముందు ఐఎన్టీయూసీదే ఆధిపత్యం కాగా గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ సంఘాలు కలిసి పోటీ చేసి గెలిచాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఐటీసీ ఫ్యాక్టరీ ఏపీ సరిహద్దుకు ఎంతో దూరంలో లేదు. పైగా ఇందులో పనిచేసే కార్మికుల్లో ఎక్కువ మంది ఆంధ్రా మూలాలు ఉన్నవారే. ఉన్నతాధికారుల నుంచి కార్మికుల వరకు ఎక్కువ మందివి ఆంధ్రా మూలాలే. కానీ ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య ఉండే సహజమైన గొడవలు, కసి ఇక్కడ కనిపించవు. ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య ఎంత శత్రుత్వం ఉన్నా సరే వీ డోంట్ కేర్. ఇక్కడ మాత్రం మేం దోస్తులమే అంటున్నారట రెండు పార్టీల సానుభూతి పరులు. ఇద్దరం కలిసి ఒకసారి సక్సెస్ అయినప్పుడు ఇక అభ్యంతరం ఏముంటుందన్నది సారపాక ఐటీసీ కార్మిక నేతల క్వశ్చన్. అందుకే ఈసారి కూడా ఇద్దరూ కలిసి ఐఎన్టీయూసీకి రెండోసారి చెక్ పెట్టే పనిలో ఉన్నారట. అంతేకాదండోయ్, ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. టీడీపీ వైసీపీ సంఘాలు కలిపి పోటీ చేస్తుంటే జనసేన మాత్రం రెండుగా చీలిపోయిందట. జనసేన కార్మికుల్లోని ఓ వర్గం టీఎన్టీయూసీకి సపోర్ట్ చేస్తుంటే మరో వర్గం ఐఎన్టీయూసీ వైపు మోగుతోందట. జనసేన క్యాడర్ రెండు వర్గాల దగ్గర జెండాలు పెడుతుండడంతో వ్యవహారం మాంచి రసవత్రంగా మారుతోందని అంటున్నారు పరిశీలకులు. సంస్థలో పేరుకు 5,000 మంది కార్మికులు ఉన్నా అందులో 1000 మందికే ఓట్లున్నాయి. మిగతా వాళ్లంతా క్యాజువల్ కార్మికులు. ఓట్లు 1000 అయినా ఎన్నిక ప్రతిష్టాత్మకం కాబట్టి కొందరు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కూడా రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. మరి వాళ్లు ఎంట్రీ ఇస్తే వైసీపీ కార్మిక సంఘం ఏం చేస్తుందన్నది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అంతిమంగా ఏది ఎలా జరిగినా ఏపీలో కొట్టుకునే రెండు పార్టీల కార్మిక సంఘాల మధ్య తెలంగాణలో ఫెవికాల్ బంధం ఏర్పడడం మాత్రం ఆసక్తికరమైన పరిణామం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.